నీ మీద నాకున్న ప్రేమలాగా. జ్యోతి మీద కూడా నాకు అలాంటి ప్రేమే ఉంది. తనకి నా మీద అలాగే ఉంది. అవునా? వావ్, సూపర్. రాత్రి ఏమైనా కలగన్నావా? నువ్వు కలలు కంటూ ఊహల్లో బ్రతుకుతూ టైం వేస్ట్ చేసుకోకు. నా జోలికి రాకు అని చెప్తున్నాను. మరి మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ ఉంటే దగ్గరగా ఎందుకు ఉండడం లేదు? ఆంటీ చెప్తే కన్విన్స్ చేసి ఒకే దగ్గర పడుకోవాలి కానీ మీ ఆవిడకి ఆవిడ దూరంలో సపరేట్గా ఎందుకు పడుకుంటున్నావు? చూడు, నా పర్సనల్ విషయంలో తలదూర్చడం మేనర్స్ కాదు. ఆ కామన్ సెన్స్ లేదా నీకు? నువ్వు నా పర్సనల్ అని నేను ఫిక్స్ అయ్యాను. సో మేనర్స్ కామన్ సెన్స్ పక్కన పెడితే నీ పర్సనల్ విషయాలే తెలుసుకుంటాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? మేనర్స్ లేని వాళ్ళతో నేను మాట్లాడను. పక్కకు తప్పుకో. ఇక్కడి నుంచి తప్పుకోను, నీ లైఫ్ నుంచి కూడా తప్పుకోను. శ్రావ్య, ప్లీజ్ నా ఓపికకి పరీక్ష పెట్టకు. సరేలే గాని ఇవాళ నీ ప్రోగ్రామ్ ఏంటి? నీలాంటి ప్రేమించి మోసం చేసే వాళ్ళకి దూరంగా ఉండటం. ఒక్కసారిగా చావు కళ్ల ముందు కనిపించేసరికి కంపించిపోయావా శారదా? ఏంటా చూపు? ఓ, ఐఎమ్ సారీ 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 నేనెవరూ పరిచయం లేదు కదా. నీ కష్టకాలంలో నిన్ను ఆదుకుంటే అది వదిలేసి తన మనస్సుతో ఆడుకున్నావే శాంభవి, తన అక్కని, పేరు నీలాంబరి. శాంభవి మేడం మనసుతో నేనెందుకు ఆడుకుంటాను మేడం? తనే నన్ను అపార్థం చేసుకుంది. మా చెల్లికి స్వార్థం అపార్థం అనే పదాలకి అర్థం కూడా తెలీదు. నిస్వార్థంగా నమ్మి సహాయపడుతుంది, మోసపోతుంది. క్షమించండి మేడం, నేను మోసం చేసే రకాన్ని కాదు. శాంభవి మేడం చనిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. బాధపడ్డావో, మా చెల్లి లేకపోతే బాగుపడాలనుకున్నావో ఆ దేవుడికే తెలియాలి. నథింగ్. మా చెల్లి ఇంట్లో వంట చేసేదానివిగా, మరిప్పుడేంటి రాజీవ్ ఇంట్లో తేలేవ్? ఏదైనా కొత్త ప్లానా? నేను ప్లాన్లు వేసే మనిషిని కాదు మేడం. జ్యోతి తోడుగా రమ్మంటే వచ్చాను. గెస్ట్ లాగా 2 రోజులుండి వెళ్తావా, లేదంటే పర్మనెంట్గా అక్కడే సెటిల్ అయిపోతావా? అలా ఎందుకుంటాను మేడం? అయినా నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను. నన్ను ఇబ్బంది పెట్టాలని చూడకండి మేడం. నిన్ను ఇబ్బంది పెట్టడానికి నాకేం పని శారదా? మా చెల్లి పైకి పోయింది. మా మరిది జీకే ఆఫీస్ పని మీద దుబాయ్ వెళ్ళాడు. ఇప్పట్లో రాడు. నా పనులు నాకున్నాయి. నిన్నిబ్బంది పెట్టే తీరిక నాకెక్కడిది చెప్పు? వదిలేయండి మేడం, నాకు పనుంది. ఒక్క నిమిషం. అవును, నీ మీద ఆ మధ్య మర్డర్ అటెంప్ట్ జరిగిందంట కదా, మా చెల్లి చెప్పింది. అవును మేడం. ఓహో, అసలు విషయం నాకిప్పుడే అర్థమైంది. అందుకే భయపడి సేఫ్గా ఉంటుందని రాజీవ్ ఇంట్లో చేరావు, కరెక్టేనా? ఎన్నో ఆపదలు దాటాను.
గండాలు దాటాను. ఇంతదాకా వచ్చాను. నేను భయపడే రకం కాదు మేడం. నేనొస్తే తప్ప రాజీవ్ ఇంటికి కాపురానికి వెళ్ళనని జ్యోతి మొండికేస్తే తప్పకొచ్చాను. జ్యోతి కాపురం చక్కబడితే చాలని ఈ ఇంట్లో అడుగుపెట్టాను. అంతే తప్ప చావుకి భయపడి కాదు. మీ తల్లి కూతుళ్లను టార్చర్ పెట్టడమే నా పని శారదా. మీ ఇద్దరూ కుళ్ళి కృషించిపోయేటట్టు నేను చేస్తాను. నువ్వు పొద్దున్నే ఇలా పూజలు చేసి మాకేమీ పుణ్యాలు మూటగట్టనక్కర్లేదు. అయినా నీలాంటి వాళ్ళు పూజలు చేస్తే మా ఇంటికి అన్ని కష్టాలే, అన్ని నష్టాలే. నేను చేసింది దేవుడికి పూజే కదా, మంచి పనే కదా. అయినా అత్తయ్య గారు నన్ను తిట్టారు. మనిషి నచ్చనప్పుడు ఎంత మంచి పని చేసినా లోపమే కనిపిస్తుంది, లోటుపాట్లే వెతుకుతారు. జ్యోతి గారు, ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదండి. కోడలి బాధ్యత అప్పుడే స్టార్ట్ చేశారన్నమాట. అనవసరమైన విషయాలు భర్తకి షేర్ చేయకూడదని జరిగింది చెప్పట్లేదు కదా, అందుకే అలా ఉన్నారు. చెప్పండి జ్యోతి గారు, అమ్మేమైనా అందా? అందుకే బాధపడుతున్నారా? వదిలేండి. మీరలా ఉంటే నా మనసు వదిలిపెట్టదండి. ఏం జరిగిందో అడగమని సతాయిస్తూనే ఉంటుంది, తెలిసేదాకా చికాకు పెడుతూనే ఉంటుంది. మనిషికి బదులు చెప్పకపోతే మనసుకి సమాధానం చెప్పలేం కదా. ప్లీజ్ జ్యోతి గారు చెప్పండి. స్నానం చేసి పూజ మొదలు పెట్టానండి. అత్తయ్య గారు వచ్చి హారతి తీసుకుని అత్తయ్య. ఎంత పొగరే నీకు! ఆ? అయినా నీలాంటి వాళ్ళు పూజలు చేస్తే మా ఇంటికి అన్ని కష్టాలే, అన్ని నష్టాలే. నీ మనసులో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యం తప్ప మరొకటి లేదు కాబట్టి. అవేవి మైండ్కి తీసుకోకండి జ్యోతి గారు. మనం కలిసి గుడికి వెళ్దాం. వద్దులేండి. జ్యోతి గారు, మీరు మెంటల్గా ఫ్రీగా ఉంటేనే నేను మనశ్శాంతిగా హాయిగా ఉంటాను. లేదంటే ఏ పని చేయాలనిపించదు, ఏది తినాలనిపించదు, ఏది తాగాలనిపించదు.